మీకా గ్రంథంలో నుంచి 7వ అధ్యాయం. మీకా గ్రంథం 7వ అధ్యాయము 7వ వచనాన్ని నేను చదువుతున్నాను. 7వ వచనాన్ని. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను. రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందును. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. ఈ యొక్క వచనాన్ని ధ్యానం చేసుకుందాం మనం. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను. నా రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందును. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. ఈ వాక్యమును ధ్యానిస్తూ ఉన్నప్పుడు తండ్రి మీరు తోడుగా ఉండండి. పరిశుద్ధాత్మ దేవ మీరు నడిపించండి. తండ్రి ధ్యానిస్తూ ఉన్నప్పుడు తప్పుగా కాకుండా ఉన్నది ఉన్నట్టుగా ధ్యానించడానికి సహాయం దయచేయమని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, గత రాత్రంతా మీరు కాపాడిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ, మమ్మల్ని ప్రేమించి మీ దయచేత మా ఆయుష్ను పొడిగించి ఈ రోజు నూతనంగా ఇచ్చిన ఈ దినాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, మా అందరి యొక్క మనసులను గమనములను తండ్రి మీ ఆధీనములో ఉంచుకున్నామని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమును స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. మంచిది. ఈ మీకా గ్రంథము, మీకా ప్రవక్తలందరిలో చిన్న ప్రవక్త. చిన్నగా పరిచయం, గ్రంథకర్తను పరిచయం చేస్తున్నాను. ఈ మీకా గ్రంథము క్రీస్తు పూర్వము 740 ఆ మధ్యలో రాసింటాడని ఇక్కడ గ్రంథకర్త కామెంటేటర్ చెప్తున్నారు. ఈయన పల్లెటూరు నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి పేదవాడై ఉంటాడని వాళ్ళ యొక్క అంచనా. పేదవాడై ఉంటాడు. ఆమోసు లాగానే చిన్న ప్రవక్తలలో ఈయన ఓ ప్రవక్త. తర్వాత ఈయన యెషయాకు సమకాలీనుడై ఉంటాడని వాళ్ళు హెచ్చరిస్తున్నారు, లేకపోతే ఆలోచించినారు వాళ్ళు. అయితే ఈ మీకా ప్రవక్త కాలంలో చివరి అంకంలోనే ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు చివరి అంకంలో అంటే ప్రభు రాకడకు ఎదురు చూచే రోజుల్లో భయంకరమైనటువంటి పరిస్థితులు సమాజంలో నెలకొన్నటువంటి రోజుల్లో ఆయన ఉన్నాడు. ఆ పరిస్థితులను బట్టి చూస్తే ఆయనకు ఏం కనిపించింది అంటే అంత నిరాశపూరితమైనటువంటి వాతావరణం కనిపించింది. సమాజంలో ఎక్కడ కూడా ప్రేమలు లేవు, మరి విలువలు లేవు, మరి దేవుడు అనే ధ్యాస లేకుండా బ్రతుకుతున్నటువంటి రోజులు అవి. అటువంటి పరిస్థితులలో ఈయన అయినను అనొక మాట మాట్లాడినాడు. చూడండి, అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచేదను. నా రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందును. నా దేవుడు నా ప్రార్థన. మనం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే అన్ని ప్రతికూల పరిస్థితులే ఉన్నాయి మనకు కూడా. సువార్త చెప్పడానికి ప్రతికూల పరిస్థితులే ఉన్నాయి. మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని మనం బలపరుచుకోవడానికి కార్యక్రమాలు చేద్దామన్నా ప్రతికూల పరిస్థితులే ఉన్నాయి. తర్వాత దేవుని కొరకు మేము ఏదో ఒక కార్యం చేయాలనుకున్న ఆశ కలిగి ఉన్నా కూడా మన ఆశలు నెరవేరే పరిస్థితులు లేవు. ఈ పరిస్థితి ఏమి ఇట్లా మారిపోయింది అనేటటువంటి ఆశ్చర్యకరమైనటువంటి తలంపులు మనకు వస్తూ ఉంటాయి ఇప్పుడు. ఎందుకనంటే సొసైటీ విచిత్రమైన విధానంలో కొనసాగుతూ ఉన్నది. కారణము దేవుడు లేనటువంటి సమాజం ఇది. దేవుడు అనే ధ్యాస లేనటువంటి సమాజం ఇప్పుడున్నది. కాబట్టి మనకు అన్ని ప్రతికూల పరిస్థితులే మనం ఎదుర్కొంటూ ఉన్నాం మనం ఇప్పుడు. అయినను ఏమంట, యెహోవా కొరకు నేను ఎదురు చూచేదను. పైన మనం మొదటి వచనం నుంచి మనం ఈ 7 వచనాలు మనం చదువుకుంటే, ఈ 7-8 వచనాల దగ్గర చదువుకుంటే ఇవన్నీ కూడా ప్రవచనములు. ప్రభు రాకడ సమయములో ప్రవచనములు, సమాజం ఎట్లుంటది, మనుషులు ఎట్లుంటారు అనే దాన్ని వివరిస్తూ ఉన్నాడు. చూద్దాం, ఒకసారి చదువుదాం. వేసవి కాలపు పండ్లను ఏరుకొనిన తర్వాతను, ద్రాక్ష పండ్ల పరిగె ఏరుకొనిన తర్వాతను ఎలాగుండునో నా స్థితి అలాగే ఉన్నది. ద్రాక్ష పండ్ల గెల ఒకటి లేకపోయెను,
నా ప్రాణమునకు ఇష్టమైన ఒక క్రొత్త అంజూరపు పండైనను లేకపోయెను. పరిశుద్ధాత్మ దేవుడు పొందుపరిచినటువంటి మాటలు ఇవి. ఆయనకు ఆయన మాట్లాడుతున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు ప్రవచనము. నా ప్రాణంకి ఇష్టమైన ఒక క్రొత్త అంజూరపు పండైనను లేకపోయాను. ఎంత నిరాశపూరితమైనటువంటి విధానంలో దేవుడు తన యొక్క ఉద్దేశాన్ని వెలిబుచ్చుతూ ఉన్నాడు ఇక్కడ. భక్తుడు దేశములో లేకపోయెను, జనుల్లో యథార్థపరుడు ఒకడును లేడు, అందరును ప్రాణహాని చేయుటకై పొంచి ఉండవారే. ప్రతి మనుషుడును కిరాతుడై తన సహోదరుని కొరకు వలలు వగ్గును. తన సహోదరుని కొరకు వలలు వగ్గును. నేను వివరించను గాని చదువుతా, గమనించండి అంతే. రెండు చేతులతోనూ కీడు చేయ పూనుకొందురు. ఒక చేతితో సరిపోదు, రెండు చేతులతో. అధిపతులు బహుమానము కోరుదురు, న్యాయాధిపతులు లంచం పుచ్చుకొందురు. గొప్పవారు తమ మోసపు కోరికను తెలియజేయుదురు, అలాగున వారు ఏకపట్టుగా నుండి దాన్ని ముగింతురు. అది ముగుస్తుందంట. వారిలో మంచివారు ముండ్ల చెట్టు వంటి వారు. ఇటు పరిస్థితుల్లో మనం మంచి వారిగా బ్రతికితే మాత్రము వాళ్ళకు చెడ్డ వాళ్ళకి ఎట్లుంటదంట, ముండ్ల చెట్టు వంటిలాగా ఉంటుందంట. ముండ చెట్టు మన మధ్యలో ఉంటే మనం ఏం చేస్తాం, దాన్ని ఎప్పుడు కొట్టేయాలనా అని చూస్తాం. అందుకే కొన్నిసార్లు కొందరు బయట మనం అంటే యూట్యూబ్ లో చూసినప్పుడు ఆఫీసర్స్, గవర్నమెంట్ ఆఫీసర్స్, స్ట్రిక్ట్ ఆఫీసర్స్ ని మనకు చూపిస్తుంటారు అక్కడక్కడ. వాళ్ళని చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇమీడియట్ గా ఈయనకి ఎవరు టార్గెట్ చేస్తారా ఈయన అనిపిస్తుంది, అంటే చంపేయడానికి. ఎందుకంటే అంత మంచితనంగా మనం ఉంటే మాత్రము మంచివారు ముండ్ల చెట్టు వంటి వారు, ఆ ముండ్ల చెట్టుని ఎప్పుడు తీసేది నేను అనుకుంటారు. ఈ మధ్య విజయ ప్రతాప్ రెడ్డి అని ఒక ఆయన చూస్తూ ఉంటాను, నేను చాలా ఇంట్రెస్ట్ గా ఉంటది. ఫుడ్ కమిషన్, స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్, ఆంధ్రప్రదేశ్. హాస్టల్స్ కానీ, రేషన్ షాప్స్ కానీ, తర్వాత చాలా స్ట్రిక్ట్ చేస్తుంటాడు. అంగన్వాడీ సెంటర్స్ కానీ చాలా స్ట్రిక్ట్, ముఖాముఖిగా చెప్పేస్తూ ఉంటాడు, ఖండిస్తూ ఉంటాడు. అబ్బో ఇంతగానము అనిపిస్తుంది. కానీ చాలా మంచి పనులు చేస్తూ ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు బ్రదర్ మనకు ప్రవీణ్ ప్రగడాల గారు కూడా చాలా అవసరమైనటువంటి వ్యక్తి, సమాజానికి అవసరమైన వ్యక్తి. ఆయన క్రైస్తవ సమాజానికి కానీ, మన దేశానికి కానీ, మన ప్రాంతానికి చాలా అవసరమైనటువంటి వ్యక్తి. మంచి జ్ఞానము, దేవుడిచ్చిన జ్ఞానం అది. ఆయనను తీసేసిరి. కాబట్టి ఇట్లా ముండ్ల చెట్టు వంటి లాగుంటారంట. ముండ్లుగా నీ కాపరుల దినము, నీవు శిక్షను దినం వచ్చుచున్నది. ఇప్పుడే జనులు కలవరపడుచున్నారు. స్నేహితుని అందు నమ్మికించవద్దు, ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు. నీ కౌగిటిలో పండుకొని ఉన్న దాని ఎదుట నీ పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. చూడండి, అంటే స్నేహితుని నమ్మడానికి లేదు, ఈవెన్ కలిసి బ్రతికినటువంటి భార్యను నమ్మడానికి లేదు, భార్య భర్తను నమ్మడానికి లేనటువంటి రోజులు. అప్పుడు ఉన్నది, ఇప్పుడు ఉన్నది. అప్పుడు కూడా అదే ఉన్నది, ఇప్పుడు కూడా అదే ఉన్నది. ఇప్పుడు మనం చూస్తున్నట్టు అవే. కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు, కుమార్తె తల్లి మీదికిని, కోడలు అత్త మీదికిని లేచెదరు, ఎవరి ఇంటి వారు వారికి విరోధులవుదురు. చూస్తున్నారా, ఎవరి ఇంటి వారు వారికే విరోధులవుదురు. మన వాళ్ళే మనల్ని అనవసరమైన ఒట్టిగానే విరోధం కల్పించుకోవడము, మనల్ని ఏదో చేయడం, ఇట్లాంటివి ఇవి ఈనాడు ఉన్నటువంటి పరిస్థితులు. ఆనాడు మీకా గారు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు ఇవి. మీకా ప్రవక్త గారు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు. ఆయన అంటాడు, ఆయన తన సొంత స్టేట్మెంట్ ఏంటంటే, అయినను అంటాడు, అయినను ఇన్ని పరిస్థితులు నాకున్నా కూడా ఏమంట, యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, నా రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందును. నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు. ఆయనకి ఎంత ధైర్యం చూడండి. ప్రభు మీద ఉన్నటువంటి, దేవుని మీద ఉన్నటువంటి స్థిరమైనటువంటి నమ్మకం ఆయన నడిపిస్తున్నది. అయినను నా దేవుని కొరకు నేను ఎదురు చూస్తాను, తప్పకుండా వస్తాడు, మరి నా ప్రార్థన ఆలకిస్తాడు. మనము కూడా ఈ పరిస్థితులలో మన కాన్ఫరెన్స్ విషయంలో, మెనోనైట్ బ్రదర్ అండ్ కాన్ఫరెన్స్ విషయంలో
కొంచెం ముందుకు తొంగి చూస్తే, మన దృష్టిని ముందుకు సారించి మనం తొంగి చూస్తే ఏమనిపిస్తుంది అంటే, ఇది జరుగుతుందా అనిపిస్తుంది. ఇది జరుగుతుందా? ఇంత ఆలోచనలు అంటే మనం కన్న కలలు, మా కాన్ఫరెన్స్ ఉద్యమంతో రావాలి, ఇది 40 సంవత్సరాలు కూరుకుపోయినటువంటి ఆ మురికి అంతటిని తీసేయాలి మనం. తర్వాత ఒక మంచి ప్రణాళికలు మనము సిద్ధపరచాలి. మంచి ప్రణాళికలు సిద్ధపరచాలి. అది కాదు ఆ పాత ఎక్కడైతే మనము ఎక్కడైతే మనం ఆగిపోయినామో, 1958 కాన్స్టిట్యూషన్ ఎక్కడైతే మనం ఆగిపోయినామో అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ కావాలి. ఇప్పుడు బేస్ అది మన యొక్క, నేను ఆలోచించినప్పుడు ఒక్కోసారి ఆలోచన నాకు తట్టినప్పుడు ఇది జరుగుతుందా అనిపిస్తుంది. ఎందుకు అని అంటే, మనుషులందరూ కూడా అలవాటు పడిపోయినారు. ఇప్పుడు అలవాటు పడిపోయినారు. ఆ కుక్కతో తిరిగి చక్క చేసి ఎంత రాయి కట్టినా కూడా అది చక్కగా అయ్యే పరిస్థితి ఉండదు. చక్కగా కాదు కూడా, అది ఒరిజినల్, అది అట్లే ఉంటది. మనుషులు కూడా అట్లా వాత వేయబడినటువంటి మనస్తత్వాలు కలిగినటువంటి మనుషుల మధ్యలో మనం ఉన్నాం. అయినను నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు. ఇది మనకు ధైర్యం. అధైర్యము సాతానుడు సమకూరుస్తూ ఉంటాడు. నిరాశను సాతాను నింపుతూ ఉన్నప్పటికీ దేవుడు మనకు ఆశను కల్పిస్తాడు. ఈ దేవుడు మనకు ఆశను కల్పిస్తాడు, ధైర్యపరుస్తాడు. ఇది ధైర్యం మనకు. అయినను నా దేవుని కొరకు నేను ఎదురు చూస్తా, నా రక్షణకర్తగా నా దేవుని కొరకు నేను కనిపెట్టుకొని ఉంటా, నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు అనేటటువంటి ఒక ధైర్యాన్ని మనం పొందుకోవడానికి ఇది. ఇప్పుడు ఈయనకు ధైర్యం వచ్చేసిందా? వచ్చేసింది. ఈయన ఆ ధైర్యము నెరవేరిందా అంటే నెరవేరింది. ఎక్కడ నెరవేరింది? మత్తయి సువార్త 1:21 మనం చూస్తే, చూద్దాం ఒకసారి ఆ వచనాన్ని చదివి. 1:21 మత్తయి సువార్త 1:20. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపమును ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. రక్షకుడు, ఆయన రక్షకుని కొరకు ఎదురు చూచాడు. అయితే ఆ ఎదురు చూసినటువంటి, ఆ కనిపెట్టినటువంటి ఆయన ఆశ నెరవేరింది. మత్తయి సువార్తలో నెరవేరింది. ప్రభు వచ్చాడు, రక్షకుడు వచ్చాడు. కాబట్టి లోకానికి రక్షకుడు రాబోతూ ఉన్నాడు. తిరిగి ఇప్పుడు రెండవ రాకడ మనం ఏం చేస్తున్నాం ఇప్పుడంటే, రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తున్నటువంటి రోజులు ఇవి. మన రక్షణకర్త దేవుని కొరకు ఎదురు చూచే రోజులు ఇవి. ఎప్పుడు వస్తాడా అని. అయితే అంట, సంఘము ఇప్పుడు అప్పుడు ఎదురు చూచినట్టు కాదు. ఇప్పుడు పాత నిబంధనలో ఎదురు చూచినట్టు ఎదిరింపు ఇప్పుడు కాదు. ఇప్పుడు యోగ్యత కలిగి ఎదురు చూడాలి. ఇప్పుడు ప్రభువును ఎదుర్కోవడానికి, ఆయన వచ్చి మనల్ని తీసుకొని పోవడానికి ఆత్మతో మనము నడిపింపబడాలి. దేవునితో మనము కలిసి బ్రతకాలి. దేవుడు మనలో ఉండాలి. ఆత్మ మనలో ఉన్నప్పుడు పరమాత్మను ఆకర్షిస్తాయి. ఆత్మలన్నీ పరమాత్మను సార్వత్రిక సంఘము ఎత్తబడే పరిస్థితి. కాబట్టి నా దేవుని కొరకు నేను కనిపెట్టుకుని ఉంటాను, నా ప్రార్థన ఆలకిస్తాడు. అంటే ఖచ్చితంగా మన ప్రార్థన తప్పకుండా మనం చూడకపోయినా మన పిల్లలు అనుభవిస్తారు. చూడరు, వాళ్ళని అనుభవిస్తారు. వాళ్ళు చూచేది మాత్రమే కాదు, వాళ్ళు అనుభవిస్తారు. ఎందుకు అనంటే, మనం ఇంత ప్రయాసపడి ఇంతమంది ప్రార్థనలు చేస్తూ ఉంటాం, ప్రయాసపడుతూ ఉన్నాం మంచి సమాజం కొరకు. మరి ఆ కాన్ఫరెన్స్లో తిరిగి హాస్టల్స్ కానీ, స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, వాటి ద్వారా ఎంతో సేవ జరిగింది, బ్రహ్మాండమైన సేవ జరిగింది. ఇప్పుడు అవన్నీ స్టాప్ అయిపోయి ఎడారిగా మారిపోయింది. సేవ జరగడం లేదు. ఈ ఎడారిలో నీటి చుక్కలు రావాలి, సెలయేర్లు రావాలి, వస్తే తడిపి దీన్ని తిరిగి మళ్ళా పునరుజ్జీవింపు చేయగలిగినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అయినను నా దేవుని కొరకు నేను కనిపెట్టుకొని ఉంటానని మీకా ప్రవక్త గారు ఉద్ఘాటిస్తున్నారు, భయం లేకుండా.
ఏ భయం లేదు. అయినను నాకే భయం లేదు, నిరాశ చెందను అంటాడు ఆయన. నిరాశ పడాల్సిన పని లేదు. సాతానుడంట నిరాశను చూపిస్తాడు, నిరాశపరుస్తాడు. సాతానుడు నిరాశపరుస్తాడు. నీకు ఆ గత్యంతరము లేదు, అయిపోయింది నీ పని అని సాతానుడు మనల్ని ప్రేరేపిస్తాడు. దేవుడు ఆశను కలిగిస్తాడు. దేవుడు ఆశను కలిగిస్తాడు. అందుకనే మనం ఆశ కలిగి ముందుకు సాగడానికి ఒక హెచ్చరికగా మనం తీసుకుందాం. మీకా ప్రవక్త గారి యొక్క ప్రవచనాన్ని ఒక హెచ్చరికగా మనం ఆదరింపబడడానికి, ధైర్యం పొందడానికి, అయినను నేను యెహోవా కొరకు ఎదురు చూస్తాను, నా రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టుకొని ఉందును. నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు. అయితే ఒక 3 విషయాలు నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. 49 అవుతుంది. ఇంకా 10 నిమిషాలు మన ప్రేయర్ కొరకు అవసరమైతది చివరన. ఒకటి, ఎట్లా మనము ఎదురు చూడాలి? ప్రభు కొరకు ఎట్లా మనం ఎదురు చూడాలి? ఇక్కడ ఒక వచనాన్ని నేను సపోర్ట్ కొరకు లూకా 8:40లో, లూకా సువార్త 8:40లో ఒక వచనం సపోర్ట్ గా తీసుకుందాము. 8:40 ఇది లూకా సువార్త 8వ అధ్యాయం 40 వచనం. 40 వచనం చూద్దాం. 8:40 వచనం ఎక్కడ ఇది? జనసమూహము ఆయన కొరకు ఎదురు చూచుచుండెను గనుక యేసు తిరిగి వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకొనిరి. ఈ వచనం చాలు. ఇక్కడ ఈ ఈ పోర్షన్ జరిగింది ఏంటంటే, అధికారి కుమార్తె తిరిగి జీవించినటువంటి పోర్షన్. అక్కడ ఒక సైన్యాధిపతి యొక్క కుమార్తె సిక్ అయిపోతే ఆమె మాట చేత స్వస్థత పడ్డది. అయితే ఇక్కడ ఈ మాట మనం చూద్దాము. జనసమూహము ఆయన కొరకు ఎదురు చూచుచుండెను గనుక యేసు తిరిగి వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకొనిరి. ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయనను చేర్చుకొనిరి. చూడండి, ప్రభు తిరిగి వస్తున్నప్పుడు ప్రజలు చేర్చుకోవడానికి ఎదురు చూచారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు ఎట్లా ఎదురు చూడాలి? ఏ విధంగా మనం ప్రభు కొరకు కనిపెట్టాలి? ఇప్పుడు ఈ అంత్య దినములలో ఇన్ని పరిస్థితుల మధ్యలో ఏ రీతిగా మనం ఎదురు చూడాలంటే, ఒకటి, సహనముతో కనిపెట్టుట. సహనముతో కనిపెట్టుట. 2, మెలకువతో ఎదురు చూడాలట. మీరు మెలకువ కలిగి ప్రార్థన చేయండి అన్నారు కదా. గెత్సెమనే తోటలో ప్రభు పలికినటువంటి మాట, మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. లూకా సువార్త 12:38లో, తర్వాత మత్తయి సువార్త 24:42లో, 25:13లో మనం ఇవన్నీ చూస్తాము. రెఫరెన్స్లు మనకు లేట్ అవుతుంది కాబట్టి నేను చెప్పను. కాబట్టి ఎదురు చూడాలి, మెలకువతో ఒకటి సహనంతో ఎదురు చూడాలి. కీర్తనల గ్రంథం 41లో మాట్లాడుతాడు, నేను సహనముతో నా దేవుని కొరకు కనిపెట్టుదును అంటాడు. నేను సహనంతో నా దేవుని కొరకు కనిపెట్టుదును కీర్తనకారుడు మాట్లాడుతాడు. అదే 2వ పేతురు పత్రిక 1:6లో ఉన్నది. తర్వాత ప్రకటన గ్రంథం 2:3లో ఉన్నది. ఇవి మనకు సపోర్టింగ్ వచనాలు. 2వది, మెలకువతో ఎదురు చూడాలి. మెలకువ కలిగి ఎదురు చూడాలి. నిద్రించే వారంగా కాకుండా మెలకువ కలిగి ఎదురు చూడాలి. ఇప్పుడు మనం అంతా మేల్కొని ఉండాలి. ఈ పరిస్థితులను బట్టి మనము నిరాశపడి నిద్రించకూడదు. తరువాత 3వది ఏంటంటే, నమ్మకంగా ఎదురు చూడాలి. నమ్మకంగా ఎదురు చూడాలి. ఆయన నమ్మినాడు మనల్ని. దేవుడు మనల్ని నమ్మి నడిపిస్తూ ఉన్నాడు. నమ్మి నా బిడ్డలుగా, నా కుమారులుగా ఆయన స్వీకరించాడు. ఆయన తన కుమారులుగా స్వీకరించాడు కదా. తను ఎందరు ప్రేమించిన వారికి అందరికీ, అనగా దేవుని నామందు విశ్వాసం ఉంచిన వారికి అందరికీ దేవుని పిల్లలు అగుటకు ఆయన అధికారం అనుగ్రహించనని మాట రాయబడింది. కాబట్టి మనం ఏం చేయాలంటే 3 విషయాలు జ్ఞాపకం పెట్టుకుందాం. ఒకటి, సహనంతో కనిపెట్టాలి. సహనం కోల్పోవద్దు. ఎందుకంటే పరిస్థితులు మనం అసహనానికి గురి చేస్తాయి. అట్లాంటి సహనం కోల్పోవద్దు అంటాడు. 2వది, మెలకువతో ఎదురు చూడాలంటాడు. 3వది, నమ్మకంగా ఎదురు చూడాలి.
నమ్మకంగా ఎదురు చూడాలి. నామకే వాస్తే కాదండి. నమ్మకంగా ఎదురు చూడాలి. ప్రాక్టికల్ లైఫ్ ఇది. కాబట్టి మనం కొంచెం గుర్తుపెట్టుకుందాం. మనము ఎవరి కొరకు ఎదురు చూస్తున్నాం? ఎలాగూ ఎదురు చూస్తున్నాం? అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను. రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి యుందును. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. కాబట్టి మీరు మనం ఆలోచన చేసుకుందాం. మనం ఆలోచన చేసుకుందాం. ఆహ్, ఒక్కసారి ఆలోచన చేసుకుందాం. మనము ఏ రీతిగా కనిపెడుతూ ఉన్నాం? ఈ అంత్య దినములలో మనం ఏ రీతిగా కనిపెడుతూ ఉందాం? ప్రభువు కోసం ఎట్లా కనిపెట్టుకొని ఉంటూ ఉన్నాం? మనము సహనముతో కనిపెడుతున్నామా? మెలకువతో ఎదురు చూస్తున్నామా? తర్వాత నమ్మకంగా ఎదురు చూస్తున్నామా? ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకొని ప్రార్థనలో కొనసాగుదాం. దేవుడు మన ఈ మాటల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్.